మీ అన్నయ్యను వదిలేస్తున్నాం. అంటే మా అన్నయ్యని ఏం చేయరా సార్? నిజానికి తను మంచి పని చేశాడు. మా డిపార్ట్మెంట్ తరపున తనకి థ్యాంక్స్. కానీ మీరు దండం పెట్టించుకోవాల్సిన వాళ్ళు. అయ్యో, నేనంత పెద్దదాన్ని కాదు, గొప్పదాన్ని కాదు సార్. మీరు ఎవరో ఎలాంటి వాళ్ళో ఆ దేవుడు తెలుసు. గుడి దగ్గరికి వెళ్ళండి, మీకు తెలుస్తుంది. ఈశ్వర్, వెళ్ళి ఆటో మాట్లాడు. అలాగే సార్. పదండి మేడం. ఈశ్వర్, మాట్లాడావా? మాట్లాడాను సార్. మేడం ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఉంటానన్నయ్యా. నీ గురించి పూజలు చేయిస్తాను. అలాగే అమ్మా. మేడం గారిని నేను చెప్పిన టేబుల్కి తీసుకెళ్ళు. మీరు ఎక్కడ మేడం? సార్, మంగా మేడం గారు దొరికారని వెంటనే జై సార్కి ఫోన్ చేయండి సార్. ఆ పనే చేస్తున్నానయ్యా. సార్. సార్, ఏసీపీ గారు కాల్ చేస్తున్నారండి. హలో ఏసీపీ గారు. ఏంటి జయ గారు డల్గా ఉన్నారు? మా మావయ్యకి ఇంజెక్షన్ ఇచ్చి డిజైన్ చెప్పిద్దామన్న ప్లాన్ ఫెయిల్ అయింది ఏసీపీ గారు. మీ అంకల్ చాలా తెలివైన వాళ్ళ ఉన్నారు. ఇంజెక్షన్ కు కూడా లంగులేదా? మంగ బతికే ఉందని, చూశానని, మాట్లాడానని చెప్పాడు. మంగ ఎక్కడుందని అడిగితే చారి అని చెప్పి నిద్రపోయాడు. జయ గారు, మీ మావయ్య చెప్పింది అక్షర సత్యం. ఏంటి ఏసీపీ గారు మీరు చెప్పేది? అంటే మంగ ఎక్కడుందో చారికి తెలుసనా? మంగ మేడం గారు ఎక్కడున్నారో నాకు తెలిసింది జయ గారు. నిజంగా చెప్తున్నారా? మంగ గారిని కళ్ళారా చూసి చెప్తున్నాను. రియల్లీ? ఎస్ జయ గారు. మేడం ఇప్పుడే ఆటోలో వెళ్ళారు. మీరు వెంటనే బయలుదేరి టెంపుల్ దగ్గరికి రండి. ఇప్పుడే వస్తున్నాను ఏసీపీ గారు. థ్యాంక్ యూ సో మచ్. యు వెల్కమ్ సార్. చారి సార్, మీ మేడం దొరికేశారు. మనల్ని వెంటనే రామాలయానికి రమ్మని ఏసీపీ గారు చెప్పారు. పద వెళ్దాం. అంటే ఇంకాసేపట్లో మనం మంగా మేడం గారిని చూడబోతున్నాం అనమాట అండి. పదండి సార్, పదండి. జయ గారు బయలుదేరుతున్నారు. నాదో డౌట్ సార్. మంగా మేడం గారిని ఇక్కడే ఉంచి జై సార్ని కూడా ఇక్కడికే రమ్మని చెప్తే ఇక్కడే కలిసేవారు కదా. ఇద్దరిని గుడికి వెళ్ళమని ఎందుకు చెప్పారు? సీతారాములు కలవాల్సింది ఈ రోడ్లపైన కాదయ్యా, ఆ దైవ సమక్షంలో. నిజమే సార్. ఆ స్వచ్ఛమైన ప్రేమ పవిత్రమైన ఆలయ ప్రాంగణంలోనే కలవాలి. ఆ కలయిక మనం కూడా కళ్ళారా చూద్దాం సార్. తప్పకుండా ఈశ్వర్. శేఖర్, ఇంకా నువ్వు బయలుదేరొచ్చు. అలాగే సార్. థ్యాంక్ యూ.
ఒసే మంగ, శాపం చావలేదే, నా రూపంలో బతికే ఉంది. అదే నిన్ను చంపేసింది. రిపోర్టింగ్. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఓ ఆటోను టిప్పర్ గుద్దేసింది. ఆటో డ్రైవర్ కి అందులోని ప్యాసింజర్ కి తీవ్ర గాయాలయ్యాయి. దగ్గరలోని సెర్చ్ పార్టీ అక్కడికి వెళ్ళండి. అంబులెన్స్ కి కాల్ వెళ్ళింది. ఓవర్. సార్, ఇందాక మంగగారిని ఆటోలో ఎక్కించి ఆ రోడ్లోనే పంపించాం కదా సార్. అంటే మంగగారి ఆటోకే ప్రమాదం జరిగిందా? మై గాడ్, భర్తను కలవాలని ఎంతో ఆశగా వెళ్తున్న ఆవిడకు ఇలా జరగడం ఏంటి సార్? ఇప్పుడు జై సార్కి మనం ఏం ఆన్సర్ చెప్పాలి సార్? ఏం చేద్దాం సార్? ఈశ్వర్, స్టాప్ ఇట్. ముందు స్పాట్కి వెళదాం. సార్, ఇప్పుడే ఆటో డ్రైవర్ని, ప్యాసింజర్స్ని అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించాను సార్. ఆటోను గుద్దిన టిప్పర్ డ్రైవర్ పారిపోయినట్టున్నాడు సార్. టిప్పర్ ఎవరిదో ఎంక్వైరీ చేసావా? డ్రైవర్ ప్యాసింజర్ కండిషన్ ఎలా ఉంది? వాళ్ళకి బాగా గాయాలయ్యాయి సార్. టిప్పర్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. సార్, నిత్య మేడం. నిత్య మేడం ఎక్కడ ఉండడం ఏంటి సార్? అలాగే సార్. ఈశ్వర్, పద, నిత్య సంగతి ఏంటో చూద్దాం.
గారు, ఇప్పుడు మీ ముందున్న సమస్య ఒకటే. అది మంగగారు మర్చిపోయిన గతాన్ని మీరు గుర్తు చేయాలి. మంగ రాలేదేంటి కల్పన? మంగొచ్చింది బామ్మగారు, చూడండి మంగొస్తుంది. మంగొచ్చింది స్వామి. ఏమిటి స్వామి నీ లీలా? నీ నాటకాన్ని ఎటువైపు మళ్లించబోతున్నావు? ఇంకా ఏ కథ నడిపించబోతున్నావు? కోసం వచ్చాను. మీరెవరి గురించి చెప్తున్నారు? నీ గురించేనమ్మా. నా గురించా? నేను వీళ్ళకేమవుతాను స్వామి? వీళ్లకు నాకు ఏమిటి సంబంధం?
అన్నయ్య, అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. అమ్మకి ఏమైందో ఏమో, నాకు భయంగా ఉందన్నయ్య. పదన్నయ్య, అమ్మ దగ్గరికి వెళ్దాం. అమ్మ వచ్చేసిందిలే దివ్య, కంగారు పడుకు. నువ్వు రాకపోతే నేనే వెళ్ళి అమ్మని వెతికి తీసుకొస్తాను. వెళ్తున్నాను. ఆగు దివ్య, నేను వస్తాను. పద. అభిబాబు, దివ్యమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు దివ్యమ్మా? మా అమ్మని తీసుకురావడం కంటే. మేడం గారు ఎక్కడికి వెళ్లారు? శేఖర్ మావయ్యని కలవడానికి వెళ్ళింది. ఇంతవరకు తిరిగి రాలేదు. అమ్మకి ఏదో అయ్యుంటుంది, అందుకే రాలేదు. మేము వెళ్ళి అమ్మని తీసుకొస్తాం. మేడం గారికి ఏమీ అయ్యుండదు దివ్యమ్మా. అభిబాబు, మీరు ఇంట్లోకి వెళ్ళండి, మేడం గారు వచ్చేస్తారు. కానీ లేదాంటీ, దివ్య భయపడుతుంది. మేము అమ్మ దగ్గరికి వెళ్ళాలి. త్వరగా రా అన్నయ్య. బాబు, దివ్యమ్మా ఆగండి. అభిబాబు, దివ్యమ్మా, అంకుల్ కి ఫోన్ చేసి కనుక్కుంటాను. అభిబాబు, త్వరగా ఈ విషయం ఆయనకి ఫోన్ చేసి చెప్పాలి. హ? అమ్మో, ఆయనకు ఫోన్ చేసి ఏం చెప్పాలి? జానకీదేవి గారిని వెతికి తీసుకురమ్మంటే ఆయన మంగా మేడం గారిని తీసుకొచ్చేస్తారేమో. అప్పుడు అంతా తెలిసిపోతుంది కదా. భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? హ? మంగా మేడం గారు ఎక్కడున్నారండి? ఏంటి స్వామి ఇది? కలపడం అంటే ఇలాగా? ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిందని సంతోషపడాలా? కట్టుకున్న భర్తనే గుర్తించలేదని బాధపడాలా? ఎందుకు స్వామి ఇలా? మేమేం పాపం చేశాం? తనేం పాపం చేసింది? ఇది మాకు బోధపడటం లేదమ్మా. కానీ ఆ శివయ్య ఏం చేసినా అందుకో కారణం ఉంటుంది. కనికరం ఉండాలి గాని ఇంకా కారణం ఏంటి స్వామి? 8 సంవత్సరాలు దూరంగా ఉండి పడ్డ బాధలు చాలవా? దేవుడు మనకి కష్టాలనిచ్చేది బంధాలు బలపట్టానికేనమ్మా. ఇంతకంటే గొప్ప బంధం ఉంటుందా స్వామి? ఒకరికొకరు ప్రాణంలా బతికారు, ఇప్పుడు తెలియకుండా బతకాల. బంధాలనిచ్చిన దేవుడే బ్రతుకుని ఇస్తాడు. ప్రాణం తిరిగొచ్చింది, గతం గుర్తుకు రాదా? మంగా, గుర్తు చేస్తాను. నా మంగకు నేనెవరో అంతా గుర్తు చేస్తాను. తను కళ్ళు తెరవగానే కళ్లకు కట్టినట్టు అంతా చెప్తాను. జరిగిన ప్రతి విషయం గుర్తు చేస్తాను. తొందరపడకు నాయనా, ఏది వేగంగా జరగదు. ఓపిక పట్టు, నిదానంగా ఒక్కొక్కటి గుర్తు చేయి. తన మెదడు మీద ఒత్తిడి పెంచకు. తను నిన్ను మనిషిగా మార్చిందన్నావు. నువ్వు నెమ్మదిగా తనని నీ మనిషిగా మార్చుకో. ఆ శివయ్య ఆశీస్సులు మీకుంటాయి. శుభం భూయాత్. ఏం చేద్దాం జై? మంగకు ఎలా గతం గుర్తు చేసేది?
తనను మళ్ళీ మామూలు మనిషిని ఎలా చేసేది? బాధపడకు జేజీ, మంగైతే మనల్ని చేరుకుందిగా, మొత్తం జ్ఞాపకాల్ని గుర్తు చేద్దాం. జానకీదేవి గారే మంగా మేడం గారని నాకు, జైసారుకు, వారి ఫ్యామిలీ మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఈ విషయం నీకు చారుకేసుకి ముందే తెలిసినా ఏమీ తెలియనట్టు నా దగ్గర నాటకం ఆడతారా? పైగా ఫ్యాన్లు పడిపోతాయని నన్నే భయపెడతారా? క్షమించండి, నిజం చెప్తే మీకు శాపం తగులుతుందని. ప్రసాద్ గారు, చంద్రికా మేడంలు నిన్న అలా మభ్యపెట్టారు కదూ. నాకంతా తెలిసే వాళ్ళు ఈ రోజు సారి చేతులు అయిపోయారు. మనకు ఇల్లు కట్టించిన మంగా మేడం గారికి మనం ఇల్లు అతికిచ్చాం. సాక్షాత్తు జైసార్ పిల్లలైన అభిదివ్యలను ఎవరో పిల్లలనుకున్నాం. నిజం తెలిసి నువ్వు, కళ్ళున్నా చూడలేని గుడ్డివాడిగా నేను ఎన్ని తప్పులు చేశావు మీనాక్షి. అవునండి, క్షమించరాని తప్పులు చేశాం. వాటన్నిటికీ మనం శిక్ష అనుభవించాలి. ఆ తర్వాత ముందు నువ్వు అభిబాబు, దివ్యమ్మల్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చేసాయి. తీసుకురావడానికి అసలు వాళ్ళు ఎక్కడున్నారని మేడం గారిని వెతకడానికి వెళ్లారు. అయ్యో, మేడం గారికి ఇలా అయ్యిందని తెలియక ఎక్కడెక్కడ వెతుకుతున్నారో పాపం. సర్లే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చారుకేస హాస్పిటల్కి వచ్చేసేయండి. ఇదిగో, వచ్చే దారిలో మీకు ఆ పిల్లలు కనిపిస్తే నాకు కాల్ చేసి మీ కూడా తీసుకురండి. అలాగేనండి. ఏమండి, అక్కడ మీరు జాగ్రత్త. చంపేస్తాను మళ్ళీ నువ్వు ఆ మాట అన్నావంటే. పెట్టే ఫోన్. ఒరేయ్ చారుకేసా, మీ నాన్నగారికి మొత్తం విషయం తెలిసిపోయింది. మంగా మేడం గారితో సహా ఆ కుటుంబం అంతా హాస్పిటల్లో ఉన్నారట. మనల్ని కూడా రమ్మని మీ నాన్నగారు చెప్పారు. నాన్నగారికి ఏం కాలేదు కదమ్మా, క్షేమంగానే ఉన్నారు కదా. మీ నాన్నగారికి ఏం కాలేదురా, మంగా మేడం గారే స్పృహ తప్పి పడిపోయారట. మనం అక్కడికి వెళ్ళాక ఎన్ని అక్షింతలు పడతాయో ఏమిటో. సరే పద, వెళ్దాం పద. మేడం, ఏంటి చారి, పిల్లల్ని తీసుకురమ్మని మీనాక్షితో చెప్పావా? ఫోన్ చేశాను మేడం. మంగా మేడం గారు ఇంకా ఇంటికి రాలేదని పిల్లలు కంగారు పడి వెతకడానికి వెళ్లారటండి. అయ్యయ్యో, పసిపిల్లలు వాళ్ళమ్మ కోసం ఎక్కడైనా వెతుకుతున్నారో ఏమో. మీరేం కంగారు పడకండి మేడం. తొందరపడి ఈ విషయం జైసార్కి చెప్పకండి. నేను వెళ్లి పిల్లలు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. త్వరగా వెళ్లి తీసుకురా చారి. అలాగే మేడం, జాగ్రత్త అండి. అయ్యో, ఇదేంటి చంద్రిక, తాళం వేసి ఎక్కడికి వెళ్లారు? మంగింట్లోకి వెళ్ళిందేమో చూసిరండి. మంగింటి డోర్ కూడా వేసిందే, అందరు ఎక్కడికి వెళ్లారు? అదే అర్థం కావట్లేదు పౌడరు. నీకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి జై మంగ గురించి విషయం రాబట్టడానికి, చారీతో మంగను వెతకడానికి ఎటో వెళ్లాడు. మా ముసల్ది వదిన ఇంకెటో వెళ్లారు. మంగన్ చూశానని ఆ ఏసీపీ జైకి ఫోన్ చేశాడని, మంగని టిప్పర్తో గుద్దించానని నిత్యమంతా చెప్పింది. మనమేమో పిల్లల్ని అనాథాశ్రమంలో చేర్పిద్దామని వచ్చాం. ఇక్కడ చూస్తే ఎవరు లేరు. ఏమీ అర్థం కావట్లేదు పౌడరు. నాకంతా అర్థమైంది చంద్రిక. నిత్య మనల్ని చీట్ చేస్తుందేమనిపిస్తుందా? అది మనల్ని ఎందుకు చీట్ చేస్తుంది పౌడరు? మంగన్ చూశానని ఆ ఏసీపీ జైకి చెప్పాడని నిత్య చెప్పింది కదా.
అలాంటప్పుడు నిత్య యాక్సిడెంట్ చేస్తే ఆ విషయం పోలీసులకు తెలియకుండా ఎట్టుంటుందే? పోలీసులు ఎంక్వైరీ చేయకుండా ఉంటారా? చనిపోయింది మంగన లేక మరొకరా అని వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? తెలిస్తే ఎవరు యాక్సిడెంట్ చేశారో విచారించరా? చనిపోయింది మంగే అయితే ఈ పాటికి టీవీలో బ్రేకింగ్ న్యూస్ రాదా? ఇదంతా తెలుసుకోకుండా పరుగు పరుగునొచ్చా. ఎక్కడున్నా అమ్మా నువ్వు? కనిపించమ్మా. అన్నయ్య, అమ్మకి ఏమైంది? నాకు భయంగా ఉందన్నయ్య. కంగారు పడకు దివ్య, అమ్మ కనిపిస్తుంది. ఇక్కడెక్కడో ఉంటుంది. ఇంకా వెతుకుతాం పదా. అభి, దివ్య, మాయా, మాయా, మీరేంటమ్మా ఇక్కడ? రోడ్డుపై ఏం చేస్తున్నారు? మా అమ్మని వెతుకుతున్నా మావయ్య. అమ్మ మీ దగ్గరికి వచ్చింది కదా, అమ్మ ఎక్కడ మావయ్య? మీ అమ్మ గుడికెళ్ళింది అభి. మీ నాన్నని కలవడానికి వెళ్ళింది. నిజమా మావయ్య? మా నాన్న వచ్చారా? గుళ్ళో ఉన్నారా? అవునమ్మా, నాన్న దగ్గరికి అమ్మ వెళ్ళింది. మా నాన్న ఎవరు మావయ్య? మీకు తెలుసా? మీకు కూడా తెలుసు. మాకు తెలుసా? అవునభి, మీరు నాన్నని చూశారు, మాట్లాడారు కూడా. ఎవరు మావయ్య? అది ఆయన ఎవరంటే అభి, దివ్య, మీరిక్కడున్నారా? మీకోసం నేను ఎక్కడెక్కడో వెతికాను. చారి అంకుల్, మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిందంట. తెలుసమ్మా, నేను అక్కడి నుంచి వస్తున్నాను. మా నాన్నగారిని మీరు చూసారా అంకుల్? భలేవాడి అభి, రోజు నేను చూస్తూనే ఉన్నాను. మా నాన్న ఎవరు అంకుల్? అదేనమ్మా. ఒక్క నిమిషం ఆగండి, వీళ్లకు నేను చెప్తాను. ఆహా, కాదు కాదు, డైరెక్ట్ గా చూపిస్తాను. మీరు రండి వెళ్దాం. రామ్మా దివ్య. ముందు మా నాన్న ఎవరో చెప్పండి. అతని పేరేంటి? డైరెక్ట్ గానే మీ నాన్నని మీకు చూపిస్తాను. రండి. పిల్లల్ని నేను తీసుకువెళ్తాను, మీరు వెళ్ళండి. ఓకే సార్, వెళ్దామా? అభి, దివ్య, బాయ్ నాన్న. బాయ్ మావయ్య. బాయ్. రండి. రా అభి, రామా దివ్య. జయ్ గారు, ఐఎమ్ సారీ. మీరిప్పుడు మీ వైఫ్కి గతం ఎలా గుర్తు చేయాలని ఆలోచిస్తున్నారని తెలుసు. బట్ మీరు వెంటనే చేయాల్సిన ఒక పని ఉంది. మంగ గారి మీద హత్యా ప్రయత్నం చేసినందుకు నిత్యపై, నిత్యకు హెల్ప్ చేసినందుకు అండ్ మంగ గారిని ఇన్నాళ్లు దాచినందుకు ప్రసాద్, చంద్రిక గార్లపై కేసు ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ మంగ ప్రాణాలతో లేదని వరకు సస్టైన్ అవుతూనే ఉంది.
అమ్మా అమ్మా అభి ఏమండి? బోలెడు ముద్దలు పెట్టాలండి. ఇంకా ఆయన్ని నేను ఎంత మిస్ అయ్యానో చెప్పాలండి. మా నాన్న చూపించండి. చెప్పండి, మా నాన్న ఎక్కడా? ప్లీజ్ త్వరగా చెప్పండి, మా నాన్న ఎవరో చెప్పండి. అంకుల్, ఏది మా నాన్న? మీ నాన్న ఇప్పుడు వెళ్ళిపోయారమ్మా. నాన్న వెళ్ళిపోయాడా? మేము ఆయన్ని చూడకుండా, మమ్మల్ని చూడకుండా వెళ్ళిపోయారా? నాకు ముందే తెలుసు అతను ఇలా చేస్తాడని. ఇన్నాళ్ళు మమ్మల్ని పట్టించుకుని వాడు ఇప్పుడు మాత్రం ఎందుకు పట్టించుకుంటాడు? అందుకే అతనంటే నాకు కోపం. అతను ఒక స్వార్థపరుడు. అతనికి మేము అక్కర్లేదు. మేమేమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నాడు. అలాంటి దుర్మార్గుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అభి వద్దన్నయ్య, నాన్నలలా తిట్టకు. ఆయన ఏ పరిస్థితిలో వెళ్ళిపోయారో పాపం. అతను ఇంత చేసినా కూడా ఇంకా వెనకేసుకొస్తున్నావా దివ్య? అమ్మి పరిస్థితిలో ఉంటే ఎలా వెళ్ళిపోతాడు? మనల్ని చూసుకోపోయినా పర్వాలేదు, అమ్మని చూసుకోవాలి కదా. అమ్మకి ఇలా అయిందనే కదా నాన్న వచ్చుంటారు. ఏదో పనుండి వెళ్ళిపోయి ఉంటారు. ఆ మాత్రానికి నాన్నని కోపడి రామ్మా. ఒక్క నిమిషం మేడం. మీనాక్షి, వెళ్ళి దిష్టి తీసుకురా.
ఇప్పుడు దిష్టెందుకు అన్నయ్య గారు? గుళ్ళో దేవతకు హారతి ఎందుకిస్తారు మేడం? అలాగే మీకు దిష్టి తీయాలండి. నువ్వెళ్ళు మీనాక్షి. గుళ్ళో దేవతకి నాకు పోలికేంటన్నయ్య గారు? అవును మేడం, ప్రాణం లేని ఆ బొమ్మకు ప్రాణం ఉన్న మీకు పోలికేంటండి? ఆ దేవత కళ్ళు తెరిచి చూడదు, నోరు తెరిచి మాట్లాడదు, అడిగిన వెంటనే వరాలు ఇవ్వదు. కానీ మీరు అడగని వారికి కూడా ఆపద తెలుసుకుని సహాయం చేస్తారు. అన్నయ్య గారు, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీరంటే గిట్టని వాళ్ళ దిష్టి, మీ పైన చాడీలు చెప్పిన వారి దిష్టి, మిమ్మల్ని కష్టపెట్టాలనుకున్న వాళ్ల దిష్టి, అందరి దిష్టి పోవాలి. త్వరలోనే మీకు ఆనందం కలగాలి. ఏమైందొదినా? ఎందుకు కంటతడి పెట్టుకుంటున్నారు? ఎక్కడుండాల్సిన వారు ఎక్కడికొచ్చారు మేడం, ఎక్కడికెళ్లాల్సిన వారు ఎక్కడికొచ్చారు. గుండె తరుక్కుపోతోంది. ఎందుకొదినా? నేను నా పిల్లలు ఉండేది ఇంట్లోనే కదా, మీ ఇంట్లోనే కదా. ఎంతో మంది గుండెల్లో ఉండే మీరు ఇలా మా ఇంటి ఇరుకు గదుల్లో ఉండటం, అది మా అదృష్టమో మీ దురదృష్టమో తెలియట్లేదు మేడం. దేవతలు ప్రత్యక్షం కావాలని జనం మొక్కుతారు. ఆ జనం మొక్కులు తీరాలని పంతుళ్ళు పూజార్లు పూజలు చేస్తారు. ఆ జనానికి, ఆ పంతుళ్ళకి దేవతలు ప్రత్యక్షమైతే కలిగే అనుభూతి మేం కొద్ది రోజులుగా అనుభవిస్తున్నాం. కానీ అది ఆనందమో బాధో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు వదినా. ఇందాక అంకుల్ ఫీల్ అయ్యారు, ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే? ఎందుకు మా అమ్మని పొగుడుతున్నారు? మాపై జాలి చూపిస్తున్నారు? అంటే మా అమ్మ నాన్న కాస్త ఎమోషనల్ అమ్మాయి గారు. రాత్రి ఏదో సెంటిమెంట్ సినిమా చూసినట్టున్నారు, ఇప్పుడు ఇలా కనెక్ట్ అయ్యారు. అంతే బాబు గారు, మీరు లోపలికి పదండి. మేడం గారు వెళ్ళండి. మేడం పదండి మేడం. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తలనొప్పి తగ్గిందా? అమ్మా, పొద్దున్న నువ్వు శేఖరం మావయ్యని కలవడానికి బయటికి వెళ్ళావు. నువ్వు ఎంతసేపటికి రాకపోయేసరికి నిన్ను వెతుక్కుంటూ అన్నయ్య నేను వచ్చాం. దానిలో శేఖరం మావయ్యని కలిసి నువ్వు నాన్నని చూడటానికి గుడికి వెళ్ళావని చెప్పారు. గుళ్ళో నాన్నని చూసావా అమ్మా? హాస్పిటల్కి వెళ్తే నాన్నని చూడొచ్చని ఈ చారి అంకుల్ చెప్పారు కదా. అక్కడికి వెళ్తే నాన్న వెళ్ళిపోయాడని అతను కూడా చెప్పాడు కదా. నాన్నకు మనం అక్కర్లేదు దివ్య. అతని గురించి నువ్వు అడగద్దు, అమ్మని బాధ పెట్టద్దు.
నాన్నరు అమ్మా ఏమిట్రా అరుస్తున్నావు? పౌడర్ అంకుల్ చంద్రకాంతి వచ్చారు. అయ్యయ్యో ఇప్పుడు ఎలా అండి? ఆపుతారా స్మాల్ స్క్రీన్ లో మీ 70mm పెర్ఫార్మెన్స్? ఇన్నాళ్ళు వాళ్లతోనే కదా పసుపు కుంకుమలా రాసుకు పుసుకు తిరిగారు, గుసగుసలాడుతూ గూడు పుటానీలు చేశారు. ఇప్పుడు వాళ్ళు రాగానే గుమ్మడికాయల దొంగల్లా భుజాలు తడుముకుంటున్నారే. అంటే ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరును చెప్పరా చారుకేసా? అవునన్నారు. అప్పుడేమో రాజనాల దగ్గర కైకాల సత్యనారాయణలో కోఆపరేట్ చేశాం. ఆహా, ఇప్పుడు రావు గోపాలరావు దగ్గర అల్లు రామలింగేలా కామెడీ చేయండిరా. ఏమంటున్నారండి? అప్పుడు శాపం పేరు చెప్పి వాళ్ళు మీతో ఆడుకున్నారుగా, ఇప్పుడు సెంటిమెంట్ పేరు చెప్పి మీరు వాళ్ళతో ఆడుకోండి. అది మా వల్ల అవుతుందా నాన్నారు? చా అంతొద్దురా, గుడినే మింగేసే మీకు గుడిలో లింగాన్ని మింగడం లెక్క. అంటే అప్పుడు నిజం తెలియక ఏదో చేశాం, ఇప్పుడు తెలిసి ఎలాగండి? అదే నిజంతో వాళ్ళని బంతాట ఆడుకోండి. జైసారి ప్లాన్ గుర్తుంది కదా, మంగా మేడం గారు జైసారిని చూశారు గాని గతం గుర్తుకు రాలేదు. మంగా మేడం గారిని జైసారు వాళ్ళు చూడలేదు. ఇది స్క్రిప్ట్. కానీ నాన్నారు, ఇంత బరువైన కథను మేము మోయగలమా? ఇందాకనే కదరా నీకు ఎక్స్ట్రాలు చేయొద్దని చెప్పింది. ఈ కథ ప్రారంభంలో అందరూ చారీ 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 అన్నారు, ఇప్పుడు చారుకేసా 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 అంటున్నారు. తండ్రిని మించిన తనయుడు అయ్యావు. వాడిదంతా మీ పోలికేనండి. నటనలో మీకు వారసుడు. వారసుడైతే చాలు, తండ్రిని తలదన్నేవాడు కాకుండా చూడు. అంటే నేను మిమ్మల్ని తొక్కేస్తానని మీరు ఫీల్ అవుతున్నారు నాన్నారు? ఒరేయ్, ముందు మీ పెర్ఫార్మెన్స్ ఇక్కడ ఆపి బయటికి వెళ్లి వాళ్ళ ముందు చూపించండి, లేదంటే వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. అవును సుమి, పదరా చారుకేసా పద. ఏంద్రా ఎట్లా ఎక్కావు? అమ్మా ఏమైంది మీనాక్షి? మాకు మీ ఓదార్పు కావాలంకుల్. మీరే మాకు ధైర్యం చెప్పాలి మేడం. అమ్మ ఈగ మీద ఏనుగు ఎక్కినట్టు ఏంద్ర నాకు ఈ బరువు బాధ్యతలు. దిగా అమ్మా. మీరు నా భార్యని దించుకున్నారు, మేము మా భార్యని ఎలా దించుకునేది అంకుల్? అసలు ఏమైందిరా? ఎందుకంత కంగారు పడుతున్నారు? మంగా మేడం గారికి ఆ క్యాబ్ డ్రైవరు ఫోన్ చేశాడు. అది మాకు తెలుసు. తర్వాత ఏమైందమ్మా? డ్రైవర్ అంకులు మంగా మేడం గారిని గుడికి తీసుకువెళ్ళమన్నారు. అవును, జై వాళ్ళు కూడా గుడికి వెళ్లారు. ఆ తర్వాత గుళ్ళో మంగా మేడం గారు జై సార్ వాళ్ళని చూసేశారు. జై వాళ్ళు మంగను చూశారా? లేదంకుల్, అప్పుడే మంగా మేడం గారు స్పృహ తప్పి పడిపోయారు. నేను అమ్మ మేడం గారిని హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. అమ్మయ్య, మంగన్ జై చూడలేదన్నమాట. ఆ తర్వాత మేడం గారికి ట్రీట్మెంట్ ఇప్పించి ఇదిగో ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చాం. అవును, హాస్పిటల్లో ఏసీపీ ఉన్నాడు కదా, అతను మంగను చూడలేదా? లేదంటీ, ఆయన ఏదో యాక్సిడెంట్ కేసు గురించి వచ్చి మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళిపోయారు. అయితే మంగ చనిపోలేదు, జై మంగన్ చూడలేదన్నమాట. అమ్మయ్య. అవును, మంగ చావకపోవడం చెడైతే మంగను జై చూడకపోవడం మంచి. అమ్మా, మనం చెప్పిందంతా వీళ్ళు నమ్మేశారు. మరే వాళ్ళదే నా పర్ఫార్మెన్స్, మనది పర్ఫార్మెన్సే. ఏంది మీరు కూడా మాలాగా మనసులో మాట్లాడుకుంటున్నారా? మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం అంకుల్. ఇంతకీ చారి ఎక్కడా? మీనాక్షి, చారుకేసా. అమ్మో, ఇంట్లోనే ఉన్నాడా? ఇప్పటిదాకా వాడిని ఇంట్లో పెట్టుకుని బయటకు మాట్లాడామా? ఒరే సారి, ఇంకా నువ్వు గుడికి పోలా? వెళ్ళానండి, జైసారితో కలిసి పూజలు కూడా చేశాను, కానీ ఫలితం దక్కలేదండి. ఏమైంది చారి? మంగా మేడం గారు గుడికొస్తారని ఏసీపీ సార్ చెప్పారండి, కానీ ఎవరూ రాలేదండి. లేని మని చేత అవుతుందిరా. ఆ ఏసీపీ రాజా ఇలా రాజా ఏదో పిచ్చి పెట్టి అనడం, దానిని నువ్వు నమ్మేయడం. మా మీనాక్షి చారుకేసా మిమ్మల్ని గుడ్డిగా నమ్మలేదండి.
అలాగే మా సారు నేను ఆ ఏసీబీ గారిని నమ్మాం. నిన్న కాక మొన్న వచ్చిన వాడు నాకంటే గొప్ప ఎలా అవుతాడే? ఎప్పుడు ఎంటర్ అయ్యామన్నది ముఖ్యం కాదు నాన్నారు, క్యారెక్టర్ ఎక్కిందా లేదా అన్నది ముఖ్యం. మీకంటే నేనే బాగా పాపులర్ అయ్యాను. అయినా సరే సీనియారిటీకే ఫస్ట్ ప్రయారిటీ. మేడం గారిని నేనే పరీక్షిస్తాను. మేడం, వదిన గారు, జానకొదిన గారు, మంగ మేడం, మంగ మేడం. మంగా మేడం జై సార్ గారి భార్య కదా, ఆవిడ పేరుతో నన్నెందుకు పిలిచావు? ఊరికే మేడం, మిమ్మల్ని చూసి మావాడు మంగా మేడం గారిని గుర్తు చేసుకున్నాడండి. అవును మేడం. మీకు మంగా మేడం గారు గుర్తున్నారా? నేనెవరో నాకే తెలీదు, ఇంకా ఆవిడెవరో నాకెలా తెలుస్తుంది వదినా? మరి ఆ ఫోటోని ఎందుకలా చూస్తున్నారు మేడం? జై సార్ని చూస్తున్నాను చారుకేశ. సార్ని మీరు గుళ్ళో చూశారు కదా మేడం? సార్ని చూశాక మీకేమైనా గుర్తొచ్చిందా మేడం? లేదొదినా, కానీ ఆయన్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది. మా వారి కోసం గుడికి వెళ్తే జై సార్ ఎందుకు కనిపించారా అనిపించింది. నేను మాట్లాడుతుంటే సార్ కళ్ళల్లో కంటతడిని చూశాను. ఎందుకో ఆయన బాధపడటం చూశాను. ఏదో చెప్పాలని చెప్పలేక ఆయన బాధపడుతున్నట్టు అనిపించింది. నన్ను చూడగానే ఆయన సంతోషపడ్డారు, కానీ నేను మాట్లాడగానే బాధపడ్డారు. నాకేం అర్థం కాలేదు. ఆ తర్వాత సార్ వాళ్ళ బామ్మగారు పిన్ని గారు కూడా నా వంక ఆతృతగా చూశారు. వాళ్ళ కళ్ళల్లో ముందు ఆనందం, తర్వాత ఆవేదన. ఏదో చెప్పారు, కానీ ఇప్పుడు ఏమీ గుర్తుకు రావట్లేదు. అదే గుర్తుకు చేసుకుందామని వచ్చాను, కానీ ఎంత ప్రయత్నిస్తున్నా ఏమీ తెలియట్లేదు. పర్వాలేదు మేడం, మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. మీకు ఇప్పుడు విశ్రాంతి అవసరం. అవును మేడం, అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. ఆయనే మీకు గతం గుర్తొచ్చేలా చేస్తాడు. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి మేడం. మేడం, మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు గతం గుర్తు చేయాలనుకుంటున్నారు. మీకు త్వరలోనే అంతా గుర్తొస్తుంది మేడం.
మాకా నమ్మకం ఉంది. నన్ను స్వప్న వదిలేసినట్టు నువ్వు వదిలేస్తావేమో అనుకున్నాను. నిన్నెలా వదిలేస్తాను జై? నీకు నాకు మధ్యన ఎవ్వరొచ్చినా మంగని చంపినట్టు చంపి మరీ నిన్ను పెళ్లి చేసుకుంటాను. సరేనమ్మా, వెంటనే వెళ్లి ఈ విషయం మీ అమ్మతో చెప్పి పెళ్లి పనులు మొదలు పెట్టించు. ఓకే జైజీ. బాయ్ జై. బాయ్. మన ఇంట్లో కూడా పెళ్లి పనులు మొదలు పెట్టాలి. మా స్వప్నతో జై పెళ్ళున్నప్పుడు ఈ ఉత్సాహం ఏమైంది చెల్లెమ్మా? అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇకపై నాలో కొత్త కల్పనని చూస్తారు. ఓరి నాయను, ఇదేదో తేడాగా ఉందే. వాట్? జై నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా? ఎస్ మామ్. జై కల్పన ఆంటీ ఫోర్స్ చేశారు. చంద్రిక ఆంటీ, ప్రసాద్ అంకుల్ కూడా కంపేల్ చేశారు. సో జై ఒప్పుకున్నాడు, నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. వెంటనే పెళ్లి పనులు స్టార్ట్ చేయమన్నారు. వాళ్ళకి సెన్స్ లేకపోతే నీకేమైంది నిత్య? నువ్వెలా ఒప్పుకున్నావు? నాకు జైకి పెళ్లి చేయాలని నువ్వు కూడా అనుకున్నావు కదా మామ్. అది మంగ లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు మంగ బ్రతికే ఉంది కదా. ఎక్కడుంది మామ్? ఉంటే ఈ పాటికల్లా రావాలి కదా, జైని కలవాలి కదా. తను వస్తుందని ఈ రోజంతా టెంపుల్లో వెయిట్ చేశారు. తను రాలేదు. అందుకే జై విసిగిపోయాడు. నో బేబీ, సంథింగ్ ఈజ్ రాంగ్. జై అలా ఎప్పటికీ చెయ్యడు. నువ్వు ఫేక్ న్యూస్ విన్నావు. మామ్, నేను ఎవరో చెప్తే వినలేదు. జై నోటి నుంచే విన్నాను. జై స్వయంగా నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. జై అంటే మాత్రం నువ్వెలా ఈ పెళ్లి చేసుకుంటావు బేబీ? వై మామ్? ఎందుకు నేను ఈ పెళ్లి చేసుకోకూడదు? ఎందుకంటే మీ అక్క బ్రతికే ఉంది. తనకు అన్యాయం చేస్తావా? అది లేదు, దాన్ని నేనే చంపేశాను. ఈ విషయం నీకెలా చెప్పాలి మామ్? మామ్, అక్కంటే నాకు ఇష్టం, ప్రేమ ఉన్నాయి. నీలాగా జైలాగా నేను కూడా ఇన్నాళ్ళు అక్క కోసం వెతికాను. బట్ నో యూజ్. 8 years అవుతుంది మామ్. అక్క రాలేదు, ఇంకా ఎప్పటికీ రాదు. వస్తుంది బేబీ. రాదు అని చెప్తున్నాను కదా మామ్. నువ్వెలా చెప్తావు బేబీ? ఎలా అంటే అక్క ప్రాణాలతో లేదు, ఎప్పుడో చనిపోయింది. అంతా కలిసి మన టైం వేస్ట్ చేస్తున్నారు. నిన్ను, నన్ను, జైని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. జై రియలైజ్ అయ్యాడు, నేను రియలైజ్ అయ్యాను. మారాల్సింది నువ్వే మామ్. మంగ లేదు అని అంగీకరించు. జైకి నాకు పెళ్లి చెయ్యి. నీ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చెయ్యి. మంగ ప్రాణాలతో ఉందని నా మనసు చెప్తుంది బేబీ. ఈ పెళ్లికి నేను అంగీకరించలేను. నీ మనసు చెప్పేదానికి ఏవైనా ప్రూఫ్ ఉందా మామ్? మంగ పలానా చోటున ఉందని నీకు కన్ఫర్మ్ గా తెలుసా? నువ్వు మంగని చూసావా? ఊరికే ఊహించుకుంటే ఉపయోగం లేదు మామ్. మంగని తీసుకొచ్చి చూపించు, అప్పుడు నేను విత్డ్రా అవుతాను. అది నీ వల్ల కాకపోతే ఈ పెళ్లికి అంగీకరించు. అంటే నువ్వు నన్ను నమ్మవా బేబీ? నా మనస్సాక్షిపై నీకు నమ్మకం లేదా? ఐ ట్రస్ట్ యూ మామ్. అలాగే నువ్వు కూడా మంగ లేదు అని నమ్ము. ఇంకెన్నాళ్ళు ఈ ఇల్యూషన్ లో ఉంటావు? అక్క లైఫ్ ఎలాగో వేస్ట్ అయింది, నా లైఫ్ కూడా వేస్ట్ కావాలా? బేబీ, నాకు నువ్వెంతో, మంగ కూడా అంతే. మీ ఇద్దరి జీవితాలు నాకు ముఖ్యమే. నీకు అన్యాయం చేయలేను.
అలాగే మంగకు కూడా అన్యాయం చేయలేను. నేనే వెళ్లి జైతో మాట్లాడతాను. మంగ బ్రతికే ఉందని జైకి చెప్తాను. ఆ తర్వాతే ఏ డెసిషన్ అయినా తీసుకుందాం. మంగ చచ్చిందంటే నువ్వెందుకు నమ్మట్లేదు మోమ్? దాన్ని నేనే చంపాను. నాకు జైకి మధ్య అడ్డుగా వస్తే నిన్ను కూడా చంపుతాను. ఒక్కసారి తప్పించుకున్నావు, ఈసారి తప్పించుకోలేవు. నువ్వు కూడా మంగలా చచ్చిపోతావు.